హలో ఎవ్రీవన్. సో, మొత్తానికి బోట్ అయితే ఎక్కేసినాము. బోట్ ఎక్కిన కాడ నుంచేసి ఒక డౌట్ కొడతా ఉన్నింది నాకు. మా ఫ్రెండ్‌తో అన్నా అనమాట. ఇంతకుముందు కూడా మనం ఎక్కినాము. దానికి దీనికి ఏదో తేడా ఉంది, ఏదో తేడా ఉంది అని. సో, అప్పుడే మా వాడు చెప్పాడు. అంటే లాస్ట్ టైం మేము ఎక్కినప్పుడు సంతూర్ సోప్ స్మెల్ వచ్చి చాలా ఆనందభరితంగా ఉన్నింది. సో, ఇప్పుడు అది కొంచెం మిస్ అయింది అని. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. ఓహ్! అవునా అని చెప్పేసి. సో, అండ్ ఇక్కడ చూస్తే పారాగ్లైడింగ్ గూడా ఉన్నట్టుంది. బట్ మేము అక్కడికెళ్ళి మేము దిగిన ప్లేస్ నుంచి అక్కడ దగ్గరలో సరౌండింగ్‌లో చూస్తే మాకైతే అవుపడలేదు. అంటే ఇంక కొంచెం దూరం ఏమన్నా పోయి ఎదిగితే ఏమన్నా అవుపచ్చేదేమో. ఆ ఎండకి ఇంకా మాకంత ఓపిక లేదు. అప్పటికే 2 అయిపోయిందనమాట మేము ఇక్కడికి వచ్చే టయానికి. అండ్ బోట్‌లో అంటే తిని కూడా ఎక్కలేదు. ఎందుకంటే బోట్ కదా! సో, ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అవుతదేమో ఆ స్మెల్‌కి వాటికి అని చెప్పేసి తినలేదు. ఇక్కడికొచ్చి తిందాం అనుకున్నాము. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఏమన్నా రేట్లు ఎక్కువ ఉంటాయేమో, రేట్లు ఎక్కువున్నా గానీ ఫుడ్ ఎలా ఉంటదేమో అనుకుంటా భయపడతా ఉన్నాము. బట్ ఇంకా తప్పదు కదా! ఆకలి బాగా ఏస్తా ఉంది. ఏదన్నా రెస్టారెంట్ చూసి తిందాం అనుకుంటే ఇక్కడికొచ్చాము. ఇక్కడ నుంచి నాకు బాగా నచ్చిందనమాట. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి బీచ్ చూస్తా తినడం చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబులే అనమాట. ఈరోజు సాటర్డే కాబట్టేసి మనం చికెన్‌ని తినలేకపోయాము. అందుకు చాలా బాధేసింది. బీచ్‌కొచ్చి నాన్ వెజ్ లేకుండా వెజ్ తినాలంటే. అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. వెజ్ ఫ్రైడ్ రైస్ కేవలం 125 రూపీసే. అండ్ వాటర్ బాటిలు ఏదో మనం వచ్చేసాం దొబ్బేద్దామని కాకుండా వాళ్ళు 20 రూపీసే తీసుకున్నారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే బీచ్‌లు బానే ఉంటాయి కాదనను. బట్ ఈ బీచ్ మాత్రం స్పెషల్‌గా చాలా క్లీన్‌గా ఉందన్నమాట. ఎంత బాగుందంటే మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఎప్పుడైనా బీచ్ చాలా క్లీన్‌గా ఉంటే నేను ఆల్మోస్ట్ సినిమాలో తప్పిస్తే మామూలుగా అంత చూడలేదనమాట బీచ్ అంత నీట్‌గా ఉండటం. బట్ ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. బట్ ఇట్లాంటి బీచ్‌లో నైట్ టైమ్ ఉంటే ఆహా! సూపర్ ఉంటదనిపించింది. కానీ ఆ ఎండకి ఆ బీచ్‌లో ఉండేదానికంటే ఈ చెట్ల దగ్గర ఉండడం బెటర్ అనుకోని అట్లా ఇట్లా తిరుగుతా ఉన్నాము. ఇంకా ఇంక ఈ బీచ్ అది చూసేసుకున్న తర్వాత ఇంకా అదేదో వైట్ న్యూటనో ఏదో ఉంది కదా! అది ఇంకా వినాయకుడి స్వామి గుడి, ఇంకా సారీ పాండిచ్చేరి బీచ్. ఇంకా అయి చూసేస్తే మన ట్రిప్ పాండిచ్చేరితో కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. సో, ఒకవేళ మేమేదన్నా ప్లేసెస్ మిస్ అయ్యామని మీరనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం పోయినప్పుడు చూస్తామనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.